కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నాది ఒక సూటి ప్రశ్న. ఇంకెంతకాలము చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారా బాబు మీరు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చేసేటువంటి యాజిటేషన్స్. మహాత్మా గాంధీని చెట్టుతో పోల్చడం అవివేకమే. ఆయన మహావృక్షం. మహాత్మా గాంధీ పేరు సడలించారు, లేదా మహాత్మా గాంధీ పేరు మార్చి ఆ స్థానంలో అదే స్కీమును ముందుకు తీసుకువెళ్తున్నారు. అంతకంటే మంచి స్కీమును ముందుకు తీసుకెళ్తున్నామని చెబుతున్నా పేరు కోసం, వారు తగిలించుకున్న తోక కోసం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉద్యమాలు చేయాలనుకోవడం, విధ్వంసాన్ని క్రియేట్ చేయడానికి ఏదో రకమైనటువంటి కార్యక్రమంతో ప్రజల్లో ఉండాలనుకోవడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే చందంగా ఉంది. మీరు ఇంకెంతకాలము పేరు చెప్పుకొని అమ్ముకుంటారు? ఈ విధంగా మీకు ఒక సిద్ధాంతం ఉంటే దాన్ని ఫాలో అవ్వాలి కదా. గాంధీ గారిలా మీరు కొల్లాయి కట్టారా, లేకపోతే ఆయనలా సింపుల్సిటీ మెయింటైన్ చేశారా? ఆయనలాగా చాలా ప్రశాంతమైనటువంటి సామాన్యమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైనా ఉంటారా? కాంగ్రెస్ పరిపాలన రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అవినీతి పాలనలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పరిపాలన డబ్బు సంచులతో కూరుకుపోయింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి కాంగ్రెస్ పాలన, గాంధీజీ పేరెత్తే అర్హత కూడా లేనటువంటి కాంగ్రెస్ వాదులు ఆ పేరు కోసం ఎందుకు తహతహలాడుతున్నారు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే చందంగా కాదా? మీరు ఎవరైనా సరే గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని కానీ, గాంధీజీ నిజాయితీని కానీ, గాంధీజీ యొక్క సింపుల్సిటీని కానీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా? ఒకడేమో 5 సంవత్సరాల్లో 800 సార్లు విదేశీయానం చెప్పా చేయకుండా భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మరొకరేమో రాష్ట్ర ప్రభుత్వాలు సంచులకు సంచులు, మూటలకు మూటలు మోసుకొని వెళ్ళి ఢిల్లీ కాంగ్రెస్ వాదులకు అప్పచెప్పకపోతే అది 500 కోట్లు సీఎం పోస్టు అని చెప్పి ఈ మధ్యనే పంజాబ్లో బాంబు పేలింది. కాబట్టి మీరు కేవలము అధికార కోసం, తహతహలాడడం కోసం గాంధీ పేరును వాడుకోవాలనుకుంటున్నారన్న విషయం ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఎప్పటికైనా మీరు ఇటువంటి మాటలు పక్కన పెట్టి ప్రజలకు మేలు చేసేటువంటి పనులు ఏదైనా చేయండి. దానివల్ల మీకు పార్టీ పెరుగుతుంది. అంతేగాని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే చందంగా మళ్ళీ మీరు వ్యవహరించినట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భారతదేశం గడ్డ మీద నూకలు అయిపోయే చల్లవు. తస్మాత్ జాగ్రత్త. జై హింద్.